కేఏ పాల్. ఆయన కనిపిస్తే చాలు ఎక్కడ చూసినా నవ్వులు పువ్వులు విరబూయడం ఖాయం. ఒకప్పుడు ప్రపంచ శాంతి స్థాపన గురించి కోటాను కోట్లు వెచ్చించిన పాల్ ఈ రోజున రాజకీయ నాయకుడిగా మారిన వైనంలో ఆయన మీద ఒక స్పెషల్ ఫోకస్. కిల్లారి ఆనంద్ పాల్గా 25 సెప్టెంబర్ 1963లో చిట్టివలస అనే గ్రామంలో బార్న్బస్ ఇంకా సంతోషమ్మలకు జన్మించారు ఈయన. కటిక పేదరికంలో పుట్టిన పాల్ చిన్నప్పటి నుండి జీవనానికి చాలా కష్టపడ్డారు. ప్రముఖ పంచలైన్ బొక్కులేరుకునే స్టేజ్ నుంచి బోయింగ్లో వెళ్లేదాకా ఎదిగాను అనంటే అది ఆయనకి ఖచ్చితంగా సరిపోతుంది. ఇదంతా కూడా యేసు కృపే అని చెప్పుకొస్తారు పాల్. 1960లలో తన కుటుంబం క్రైస్తవ ధర్మానికి మారడంతో పాల్ కూడా యేసు మహిమలు ఇంకా ప్రబోధనలు వింటూ క్రిస్టియన్ థియాలజీ మీద ఆసక్తితో తన దృష్టిని అటువైపుగా మరల్చుకున్నారు. 1971 నుండి ఇవాంజలిస్ట్ అంటే మత ప్రబోధకుడిగా మారిన తన తండ్రితో ఊరూరా తిరుగుతూ తన వంతు సహాయాలను ప్రజలకు చేస్తూ ప్రజాసేవ మీద అతి చిన్న వయసులోనే ఆసక్తిని పెంచుకున్నారు పాల్. తన టీనేజ్ దశలో మినిస్ట్రీ సర్వీసెస్ అంటే క్రైస్తవ మత బోధన ఇంకా యేసు సేవకు అంకితమయ్యేలా తన జీవితాన్ని ఆయనకే అంకితం ఇవ్వాలని భావించిన పాల్ ఆశకు ఎందరో ప్రోత్సాహకాలను అందివ్వడంతో ఆయన ఒక కొత్త ఒరవడి దిశగా పయనమయ్యారు. సుడాన్, హైతీ, లిబియా, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, సెరోబియా, సిరియా, పాకిస్తాన్, లైబీరియా, కంబోడియా, అమెరికా ఇలా చాలా దేశాల్లో గ్లోబల్ పీస్ 1 అనే మిషన్తో ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి చాలా ప్రయాసపడ్డారు కేఏ పాల్. ఊహలకందని విధంగా ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలు చూసి పెద్ద పెద్ద కార్పొరేట్ సభ్యులు సైతం తమ వంతు విరాళాలను కోటాను కోట్ల రూపంలో గ్లోబల్ పీస్ 1 మిషన్ ద్వారా ఆయనకు చేరవేశారు. పేదరికం ఇంకా ఆకలి అనే రక్కసి కబంధ హస్తాల్లో చిక్కుకుని ఉన్న ఆఫ్రికా ప్రాంతాల్లో ఆహారం ఇంకా నీరును అందించే విధంగా ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని ఆచరణలో పెట్టారు పాల్ ఇంకా గ్లోబల్ పీస్ సభ్యులు. క్రైస్తవ మత ప్రబోధన చేయటం వెనుక నా ముఖ్యమైన అభిమతం అందరినీ క్రైస్తవులుగా మార్చడం కాదు అని, యేసు గొప్పతనం ఏంటో, బైబిల్ విలువేంటో అనేదే తెలియని వారికి తెలిసేలా చేయటమే అని చాలా ప్రసంగాల్లో ఆయన చెప్పుకొచ్చారు కూడా. ప్రముఖ మీడియా ఛానల్స్ బీబీసీ ఇంకా సిఎన్ఎన్లో ఈయన ఇంటర్వ్యూలు స్పెషల్ షోలుగా నిర్వహించడంతో విశ్వవ్యాప్తంగా కేఏ పాల్ గురించిన విషయాల మీద ఆసక్తి కలిగింది అందరికీ. ఇండియాలో అతి పేదరికంలో పుట్టిన ఇతను ఇలా ఇంతెత్తుకు ఎలా ఎదిగాడు అని, అది కూడా ప్రాథమిక విద్య కూడా లేకుండా ఎలా నెగ్గుకొచ్చాడు అనేది చాలామందికి వచ్చిన ప్రశ్న. కానీ పాల్ మాత్రం నేనెప్పుడూ భోగవంతమైన జీవితాన్ని కోరుకోలేదని, యేసు నాకిచ్చిన బాధ్యతను చేసే ఒక మామూలు సేవకునని చెప్పుకురావడంతో ఆయన మీద మంచి అభిప్రాయాన్ని నెలకొల్పుకున్నారు ప్రజలు ఇంకా ఇతర మత ప్రబోధకులు. అలా సాగిపోతున్న పాల్ జీవితం సడన్గా ఎన్నో గిరికీలు తిరగడం ప్రారంభించింది. 2008వ సంవత్సరం నుండి ప్రజాశాంతి అనే ఒక రాజకీయ పార్టీతో తెరంగేట్రం చేసి అభాసు పాలయ్యారు పాల్. రాజకీయం అనేది, అందులో ముఖ్యంగా రాజకీయ నాయకుల పాచికలకు అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్లో ఎలా నెగ్గుకొద్దాం అని అనుకున్నారో ఏమో కానీ రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారే ఘోరంగా అవమానాలు పాల్పడ్డారు పాల్. అప్పట్లో ఎదురులేని నేతగా ఉన్న రాజశేఖర రెడ్డి మీద గెలుస్తాను అన్న ధీమాను చూసి అందరూ ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అని అనుకుంటూ ఉండగా అనుకోకుండా తన సోదరుడి హత్య కేసులో కటకటాల పాలయ్యారు పాల్. అపార భోగాలను అనుభవించిన పాల్ అలా సాధారణ ఖైదీలా జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది అని అనుకోలేదు అని మీడియాలో ఆయనపై ఎన్నో వ్యంగ్య వార్తలు కూడా వచ్చాయి. పాల్ ఢమాల్, పాల్ కుదేల్ అని తమ చెలోక్తులకు పదును పెట్టిన మీడియా సాక్షిగా కొద్ది రోజులు మాయమైపోయారు పాల్. మళ్ళీ 2014లో హల్చల్ చేసినా కూడా అది అంతగా తెర మీదకు రాకపోవడంతో ఈసారి గట్టి ప్రణాళిక వేసుకుని తన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కోడలు జ్యోతిని ఎంచుకుని బరిలోకి దిగి తన వంతు యాటిట్యూడ్ని ప్రదర్శిస్తూ ప్రజల్లోకి దూసుకుపోయారు పాల్. పాల్ జీవితంపై ఎస్బీ ఫిలిమ్స్ పతాకంపై తిమోతి దర్శకుడిగా సంతోషమ్మ నిర్మించిన విశ్వ విజేత అనే సినిమా ఉంది అని చాలామందికి తెలియదు. నేను మీ ఊర్లన్నిటికీ వస్తాను, మనం అందరం కలవాలి అని మీడియా ముందు కూర్చుని ఈయన పాడిన పాట చాలా వైరల్గా మారడంతో సామాజిక మాధ్యమాల్లో కూడా పాల్ జీవితం మీద ఆసక్తిని పెంచుకుని ఆయన గురించి సెర్చ్ చేస్తూ యువతి యువకులు కూడా ఆయనను ఫాలో అవడం ప్రారంభించడం చూసి
అదో కొత్త చోద్యంగా భావిస్తున్నారు ప్రజలందరూ. కానీ రాజకీయాల్లో కామెడీ చేయడానికి నేను రాలేదు, నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నాను అని తన పార్టీ సభ్యుల్ని ఉత్తేజభరితమైన ప్రసంగాలతో వెన్నుతట్టి లేపుతున్న పాల్ సరికొత్త రాజకీయాల వైపు సాగే కొత్త మనిషిలా మాత్రం అందరికీ కనబడుతున్నారు. అమాంతం తన కారు నుండి కిందికి దిగి బాక్సింగ్ చేస్తున్నట్లుగా ఫన్నీ మూమెంట్స్ని ఇస్తూ కెమెరాల కంటపడుతున్న పాల్ను కామెడీ మెటీరియల్ అని చాలామంది కొట్టిపారేస్తున్నా కూడా నేను వచ్చి విప్లవం తెస్తాను, హెలికాప్టర్లతో ప్రాణాల్ని కాపాడుతాను అని తన వంతు విసురులు విసురుతున్నారు పాల్. రానున్న రోజుల్లో మరి ఆయన వైరల్ కమెడియన్గా మిగులుతారో లేదా తాను అనుకుంటున్నట్లుగా కొత్త రాజకీయ వరవడిని సృష్టిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.